చెప్పినాను, ఇప్పుడు చెప్తా ఉంటాను. ఒకప్పుడు మీ అన్న ఉన్నప్పుడు నాకు అన్న ఉన్నాడని ఎంత ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు నీకు నేనున్నాను. నేనే నీకు అండగా నిలబడతాను. నీ కష్టానికి తోడవుతాను. నీ బాధకి ఓదార్పునవుతాను. పో పాపా, ధైర్యంగా నీ పని నువ్వు చేసుకో. ఎవడి కోసం మన ప్రయాణం ఆగిపోయినదంటే మన బతుకు ఆగిపోయినట్టే. నేననే వాడిని నీ జీవితంలోకి రాకముందు నీ జీవితాన్ని నడిపించిన బండి ఆ ఆటో చక్రం ఆగినదంటే నీ బతుకు బండి ఆగిపోయినట్టే. ఈ చెత్త జ్ఞాపకాలు కాదు పాపా, నీ ఇంటి జ్ఞాపకాలు గుర్తు చేసుకో. మీ అన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకో. ఒరే అర్జున్, దుర్గా, వరుణ్ అందరూ రండి. పిన్ని, నేను వడ్డిస్తానివ్వండి. పర్లేదులేమ్మా, నేను వడ్డిస్తానుగా. నువ్వు కూర్చో, వాడితో పాటు కూర్చొని తిను. కూర్చో. ఏం వదినా, యా పొద్దున్న మాట వరుసకన్నా నేను వడ్డిస్తానులే, నువ్వు కూర్చో అని చెప్పినావా? పద్ధతి అంటే ఇట్లుండాలా. అన్నా రా అన్నా, కూర్చో. రే ఇదిగోరా. ఇంకేమైనా కావాలా? వద్దత్తా. బావగారు, మీకు నచ్చదని తెలుసు, కానీ మీకో మాట చెప్పాలి. ఏంటమ్మా? ఆ చిరంజీవి వల్ల మీకే అనుకుంటే అసలు మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది బావగారు. నిమ్మలంగా అన్నం కూడా తినేవా నువ్వు? ఇప్పుడు అబ్బోడి వల్ల నీకొచ్చిన నష్టమేమి? వాడి బతుకేదో వాడు బతుకుతుండాడు. ఇంట్లో లేకుండా ఇంటి ముందు వాచ్మెన్ లాగా పెట్టేసినారుగా మీరు. ప్రశాంతంగా ఉన్నామని ఎవరు చెప్పారు వదినా? ఇందాక మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. మీ బావగారు వాళ్ళ అబ్బాయి చిరు పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ పెట్టుకున్నాడంట అని చెప్పింది. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? గొడవ పెట్టుకోవడానికి వాడు అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాడు? ఏమైందంట? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. చిరు, విజయశాంతి ఇద్దరూ స్టేషన్కి వెళ్లారంట. అక్కడేదో గొడవ జరిగిందంట. నీకెవరో చెప్పినారు, అది తీసుకొచ్చి ఏడు చెప్తుండావా? తీరా ఆడికి పోయి చూస్తే ఏమీ ఉండదు. అదెప్పుడు ఉండేదే కదా. మాట్లాడకుండా తినరాదా నువ్వు? నువ్వు మాత్రం మాట పడినీవు వదినా. గొడవలు పట్టం చిరంజీవికి ఏమైనా కొత్త విషయమే ఏంటి? అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా వాళ్ళెవరో ఫోన్ చేశారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. అక్కడ గొడవ జరిగిందంట. ఏంటి పిన్ని ఇదంతా? తను చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా.
వీధుల్లో తాగి తిరగడం, గొడవలు పడ్డం వాడికి ఏమన్నా కొత్త? మళ్ళీ తాగి ఎవరితో గొడవ పడ్డాడో ఏంటో. అన్నా ఊరుకో అన్నా. పెళ్లి పెటాకులు లేనప్పుడు అట్టా తిరిగినాడంటే సరే, పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని ఇంకా గొడవ పడతాడా? అట్లెట్లా ఉంటాడు చెప్పు? వయసు వచ్చిన దగ్గర నుంచి వాడిని చూస్తూనే ఉన్నాం. అయినా వాడు తప్పు చేశాడంటే మాత్రం నమ్మవు. నువ్విలా మాట్లాడతావు కాబట్టే వాడలా తయారయ్యాడు. ఇంట్లో ఉంటేనే అనుకుంటే ఇంట్లో లేకుండా కూడా మనకి ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. చిచి. అన్నా అన్నా అన్నా, నా మాట వినన్నా. తినే కంచం ముందు అట్ట లేవకూడదన్నా. అన్నా అన్నా, ఏందన్నా? అన్నా నా మాట వినన్నా. అన్నా తినే కంచం నుంచి అట్ట లేచిపోకూడదన్నా. ఆగన్నా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉండదా? ఓ ముద్ద అన్నం కూడా తిన్నీకుండా పంపించేసినావు మా అన్నని. ఎప్పుడు యాడ ఏం మాట్లాడాలనే తెలీదు. అసలు వాడు ఏం చేశాడో ఏంటో తెలియకుండా నువ్వు నాన్న ముందు అలా చెప్పడం ఏంటి పిన్ని? అసలు వాడంటేనే ఆయన చాలా కోప్పడుతున్నారు. ఆ కోపం ఎలా తగ్గించాలో ఏంటో అర్థం కాక మేము ఆలోచిస్తుంటే ఎలా పెంచాలని మీరు ఆలోచిస్తారేంటి? అయ్యో నువ్వేంట్రా? ఏమండి? రేయ్, చిరంజీవి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటే అది మామూలు విషయమే, కానీ మా చెల్లి ఎందుకు వెళ్ళింది? నిజంగానే ఏమైనా జరిగిందా? అసలు ఏం జరిగి ఉంటుంది?